అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాషా సింహాచలం. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది. ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ 6:30కి మా వాళ్ళు దోశలు తింటున్నారు. తినురా అంటే ఇది పడుకున్నాడు, వాడికి దోశ వేసి ఇచ్చా. ఎందుకంటే లేచుతుంటే ఆకలితో మమ్మీ అన్నాడు. సో దోశ ఉందా, దోశ వేసి అన్నాడు. సరే అనేసి ఇచ్చా. బట్ చట్నీ లేదు. చట్నీ లేకపోయేసరికి ఏమవుతుందంటే చట్నీ లేదనేసి మా చిన్నోడు కొద్దిగా వెనక ముందు అవుతున్నాడు. ఎందుకంటే చట్నీ నాకుతాడు, చట్నీ అంటాడు. మార్నింగ్ అయిపోయింది చట్నీ, సో మళ్ళీ చేయాలి. బట్ ఇప్పుడు పిండి ఉండే వేసి అంటే వేసి ఇచ్చేసా అన్నట్టు. అండ్ యాజ్ యూజువల్గా తెలిసిందే కదా, మన శ్రీ వీడియోస్ నడుస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకా నేను చాయ్ కూడా పెట్టేయాలి, అందుకోసమే పాలొచ్చి పెడుతున్నాను. మార్నింగ్ పాలున్నాయి, సో అవి వేసి పెడుతున్నాను అన్నట్టు. ఇప్పుడు నేను కూడా 2 దోశ వేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఛాయలోకి నంజుకొని తింటే బాగుంటుంది అనేసి వేసి పెడుతున్నాను. దోశ వేసినాను, తిను, కథలు పడకు. సో వీడియో చూసే మాత్రం వీడియో చూసే ముందు మాత్రం చిన్న లైక్ ఇచ్చేసుకోండి. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో ప్రత్యేక మీదకి వస్తుంది అన్నమాట. సో డే అయితే ఇలా గడిచిపోతుంది. ఇంకా డే ఎలా గడుస్తుంది, ఈ నైట్ అనేది ఎలా గడుస్తుంది అని మాత్రం నీకు చూపిస్తూ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వంతంగాలకి ఇటు సైడ్ సగం అయిపోయినాయి, ఇటు సైడ్ సగం అయిపోయినాయి. మేము వెళ్ళే అంతలోపు ఇల్లే ఖాళీ అయిపోతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే సున్నం తింటున్నాడు ఫుల్గా, అది ఖాళీ చేసేస్తున్నాడు అన్నట్టు. అది అయిపోలే. ఆగు, ఏం చెప్పురా. ఇక మెల్లిగా నో మెల్లిగా గిన్నె పట్టుకొని వచ్చిండు. ఏంటిదిరా అన్న, అక్కువ అన్నాడు. అంటే అక్కడ చక్కెర ఉన్నది. ఏం కావాలి నీకు? పిచ్చి చక్కెర పిచ్చేయండు. నాకేమో టెన్షన్ అయిపోతున్నది, ఎక్కడ ఛాన్సెస్ వచ్చేస్తాయో ఏందో అనేసి నా భయము. బట్ వీడైతే అర్థం చేసుకోవట్లే. సో ఇప్పుడు చూడు, ఇది నేను పెట్టేదాకా వెనకాలేనే ఉంటాడు. పక్క 2 సన్యాసులు. ఇప్పుడు వీడిని పెట్టుతూనే వాటర్కి వస్తాడు. మళ్ళీ వచ్చినామంటే దెబ్బలు పడతాయి డాడీ, అది లాస్ట్గా ఓకేనా. ఎంత సంసారిగా పోతున్నాడు చూడు, చూడు ఆనిపై చూపిస్తున్నాడు. సరే పో, మళ్ళీ మరి వానికి ఎందుకు చూపిస్తున్నావు? నాదని నువ్వు వానికి ఎందుకు చూపిస్తున్నావు? కాదురా, ఎందుకురా ఈ యాక్టింగ్లు? ఎవరిది వాడు చూసుకోవచ్చు కదా. ఓకే డన్, కూర్చోపో, తినిపో. సరే డాడీ పో, గో. సరే పో. సో ఇప్పుడు మనం ఛాయలు అయితే చక్కెర తెద్దాం. మన లైఫ్లో ఏదున్నా ఉండకపోయినా ఛాయ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా. అందుకనేసి నాకు ఉండాలన్నా లేకపోయినా నా పెద్ద కొడుకు ఉండాలి. నాన్న ఆల్రెడీ చెప్పేస్తున్నాడు, వద్దమ్మ ఛాయ్ బంద్ చేసేయి అంటున్నాడు. బట్ వినరు కదా. వన్స్ ఒకసారి ఏదైనా అలవాటు ఏంటంటే దాన్ని తెగ్గొట్టడం, మంచుకొట్టడం అంటే అది ఇంపాసిబుల్. అది ఏదైనా కానీ ఒక్కసారి ఒకటి అలవాటు అయిందంటే దాన్ని తుంచడం ఎవరి తరం కాదు, ఎంతే ఉంటుంది. ఇది అయిపోతుంది. నెక్స్ట్ నా పూల చెట్టు ఇలా ఉంది. పక్కన ఇంకొక చెట్టు పెట్టాను, ఒకవేళ వస్తే చెప్తా ఆ చెట్టు ఏం పెట్టాను అనేది. సో రాకపోతే చెప్పేయ. ఆల్మోస్ట్ అక్కడ మనం కలవంద చెట్టు అయితే ఉన్నది, ఇదైతే వస్తే చెప్తా, రాకపోతే చెప్పా. ఛాయ్ అయితే రన్నింగ్ అయిపోతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ఇంకా ఏమంటే వేసిస్తారా? నేను వేసిస్తా. ఇంకున్నాయి దోశ, ఇంకో పిండి ఉంది, ఇంకా 2 దోశలు వేసి పెట్టినా. సరేలే. సో ఇవాళ నిన్న వింటే బట్టలు ఇవి మడత పెట్టాలి. అసలే ఇవి మడత పెట్టకుండా ఇలా ఉంచాను అనుకోండి, ఇవాళనే ఉండిపోతున్నాయి. మొన్న ఒక 10 రోజుల బట్టలన్నీ కలిపి నైట్కి మడత పెట్టా అన్నట్టు. సో ఎంతగానో ముచ్చట, ఇవాళ పక్క మడత పెట్టేసి పెట్టుకోవాలి, లేకపోతే చచ్చిపోతాం. సో ఇది చిన్న అద్దం, బుడ్డ అద్దం, పెద్ద అద్దం ఉండేది. పెద్ద అద్దం ఆయనది ఏమీ లేదు, చిన్న అద్దంలో అద్దం అవడాల్సి వస్తుంది. ఒక్కసారన్నా మనం ఎలా ఉన్నామని చూసుకుందామంటే వీలవ్వట్లేదు, అంతలా ఉంది. నేను చిన్న ఉన్నా. మావోని కొత్త క్యాప్ చూడండి, పెట్టుకోడాడి. వీడు పెట్టుకునే పద్ధతి చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, పెట్టొచ్చింది శంభో శివ శంభోలో అల్ల నరేష్ గారు పెట్టుకుంటారు చూడండి, మళ్ళీ తీసి పెట్టుకో అలా పెట్టుకుంటుండు. అప్పటి నుంచి వెళ్ళా ఏ డ్రైవర్ దొరుకుతాయి అదే అంటే వాళ్ళే ఏవి దొరుకుతాయి, ఏ షాప్ దొరుకుతుంది
తీసేసి పెట్టుకుంటున్నాడు అన్నట్టు. ఇలానే ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను, చూడకపోతే చూడండి, భలే ఫన్నీ ఉందన్నట్టు. అది కరెక్ట్ ఫిక్స్ చేస్తున్నాడు. అయ్యో అన్నయ్య డ్రైవర్ రా. ఏంటిది అది క్యాపా? రావట్లే, కోపం వస్తుంది ఇంకొక క్షణాన. నో నో నో, నువ్వు పెట్టేది రాంగ్ మా, నువ్వు పెట్టేది రాంగ్ రా. దొరికింది. అది ఫస్ట్ హెడ్కి వచ్చిందంటే డైరెక్ట్ వస్తుంది. ఎంత సిన్సియర్గా పెడుతున్నాడు. ఎప్పుడు పడుతుంది పెట్టు, ఇప్పుడు ముందుకు పెట్టురా. శంభో శివ శంభో శివ శివ శంభో అన్నట్టు మావాడు అల్ల కదా డ్రాయర్ పెట్టుకున్నట్టు వీడు కూడా పెట్టేసుకుంటున్నాడు. ఏంటిది అది బావా? డ్రాయర్తో నన్ను బా మాట్లాడేది. ఏంటిది ఏంటిది నీ బాధ? నేనేమన్నా 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 నేనేంటిది? నువ్వా నువ్వా? ఎవరు తీరున్నారు? ఏ బాగా చేసావు. నువ్వు ఎటు పోతున్నావు మళ్ళా? ఆడ పెడతావా? ఇప్పుడు నేను సెల్ పెట్టినా, నువ్వు సెల్ పెడుతున్నావా? అరా ఏం చెప్తున్నావు అక్కి? ఏం చేస్తున్నావు? ఇక మా ఓంది ఇలా ఉంటుంది, అటు పోకుండా ఇది అడ్డు పెట్ట, ఇది ఒక్కటే ఇది ఇది పట్టుకొని లాగేసి పోయి అలా కూర్చొని ఆటాడుతున్నాడు. అందులో కిరాణా సామాన్ సంబంధించిన అన్నీ పెట్టేస్తూ ఉంటానట్టు. అప్పటికే ఫుల్ అంగడి చేస్తున్నారు అనేసి నేను అది పెట్టేసి క్లోజ్ చేసేసి పెడితే వీడిది కొంచెం బియ్య బస్తా తక్కువైపోయింది. ఎండింగ్ వచ్చేసింది కదా, ఇక మంత్ స్టార్ట్ కదా మనకి, ఇక సో అది అన్నట్టు. అందుకనే చూస్తే వాళ్ళు లాగేసి ఈజీగా అలా కూర్చున్నాడు. ఏం చేస్తున్నావు? రాదది రాదు. దా దిగుద్రా. నేనేమో ఛాయ్ తాగుతున్నా, వీడియో మీద చేస్తున్నాడు. ఇదేంది లేదురా, బొమ్మలు ఉంటాయి దాని కింద, బొమ్మలు ఆ బొమ్మ అలా పెట్టేసి ఆ బొమ్మ వస్తుంది, అలా పెట్టు. అది కూడా అలా పెట్టు. ఎట్లా వస్తావు? ఎట్లా వస్తావు? అయ్యా పడతావు రా. ఎట్లా రా. పోంగెట్లా పోయినావు? ఆ తలపటన్, ఆ డోర్ అటన్, ఈ డోర్ క్లోజ్ చేయి. డోర్ క్లోజ్ చేయరా, వస్తుంది. డోర్ క్లోజ్ చేయి. అదా ఇక అనగదా. రాంగ్ వచ్చి తెలియదు, పోంగ వచ్చి తెలుస్తుంది కానీ రాంగ్ వచ్చి తెలియదులే. అది మళ్ళీ పట్టుకొస్తున్నావు.